ప్రజలకు నమస్కారములు. నా పేరు ఎం ఆంజనేయులు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 20వ తేదీ నాడు అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ మొత్తము 2,34,234 కోట్ల రూపాయలు. ఈ బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి 40% వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకు భరించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. అయినా ఈ బడ్జెట్లో ఈ యొక్క 40% వాటా ఏమాత్రం లేదు. కౌలు రైతులకు సంవత్సరానికి రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి మాటనే లేదు. అదేవిధంగా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్న మాట అసలు లేదు. ఆడబిడ్డల పెళ్లిలకు 1 తులం బంగారు ఇస్తామన్నటువంటి మాట ఊసే లేదు. ఉపాధికి 40% వాటా అసలే లేదు. ఈ బడ్జెట్ కూలీలకు, రైతులకు, కార్మికులకు భరోసా ఇచ్చేటువంటి బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్ మొత్తము 3,24,234 కోట్ల రూపాయల్లో దాదాపు 75% నిధులంతా కూడా ధనికులకు కడుపు నింపే విధంగా బడ్జెట్గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 6 గ్యారెంటీలను అమలు కోసం ఎలాంటి బడ్జెట్ కేటాయింపు లేదు. కేరళ రాష్ట్రం మాదిరిగానే ఉపాధి హామీ కూలీలకు రోజు కూలీ 700 రూపాయలు వచ్చే విధంగా మాదిరిగా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.